Hi students, welcome back to my channel. ఈ రోజు మనము ఈ వీడియోలో pair of linear equations in two variables లోని exercise 3.2 లోని థర్డ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఏముంది థర్డ్ ప్రాబ్లం అంటే form the pair of linear equations for the following problems and find their solutions by substitution method. అంటే ఏమంటున్నారంటే కింద ఇచ్చిన ప్రాబ్లమ్స్కి ఫస్ట్ మనము pair of linear equations ఫామ్ చేయాలి. ఆ ఫామ్ చేసిన ఈక్వేషన్స్ని మళ్ళీ మనం సాల్వ్ చేయాలి యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసే సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఏమంటే ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నంబర్స్ ఈస్ 26 అండ్ వన్ నంబర్ ఈస్ 3 times ద అదర్. ఫైండ్ దెమ్ అంటే ఏమంటున్నారంటే రెండు నంబర్లు ఉన్నాయంట, ఆ నంబర్ల డిఫరెన్స్ ఎంత 26. దాంట్లో ఒక పెద్ద నంబరు చిన్న నంబర్ కంటే 3 times ఉంటుందంట. సో నేనేమన్నాను, ఏమైతే కనుక్కోవాలో వాటిని వేరియబుల్స్ లాగా కనుక్కోవాలి. సో లెట్ ద టూ నంబర్స్ ఈక్వల్స్ టు ఎక్స్ అండ్ వై. తర్వాత డిఫరెన్స్ వచ్చి 26 అంటే ఎక్స్ అనేది పెద్ద నెంబర్ అనుకుందాం మనము. అప్పుడు వాటికి డిఫరెన్స్ ఎక్స్ మైనస్ వై డిఫరెన్స్ ఎంత అంట 26 అంట. అంటే మనం అనుకుందాం ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అని అనుకుందాం. ఓకే, ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 26. తర్వాత వన్ నెంబర్ ఈజ్ 3 times ద అదర్. ఏదైతే పెద్ద నెంబర్ ఉందో పెద్ద నెంబర్ ఏమనుకున్నాం ఎక్స్ అనుకున్నాం, ఈక్వల్స్ టు 3 times ద అదర్ 3y. ఓకే, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. గివెన్ దట్ రాయండి ముందర, ఎందుకంటే మనం ఇది ప్రాబ్లం నుంచి రాసింది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఈ ఈక్వేషన్ని తీసుకెళ్ళి సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేయాలి మనం. ఓకే, ఈ డైరెక్ట్గా ఎక్స్ ఈక్వల్ టు 3 అయింది కాబట్టి దీన్ని 2ని తీసుకెళ్ళి 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఎక్స్. సో ఈక్వేషన్ 2 and 1 చెప్పినా కూడా సరిపోతుంది, కానీ మనము ఎక్స్ అనే చెప్తాం. ఎక్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, నేను చెప్పాను సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ ప్లస్లో 3y మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 26, 2y ఈజ్ ఈక్వల్స్ టు 26, y ఈజ్ ఈక్వల్స్ టు 13. చిన్న నెంబర్ వచ్చి y ఏది మనం చిన్న నెంబర్ అనుకున్నాం కాబట్టి y వచ్చి 13 అంట. నౌ సబ్స్టిట్యూట్ y ఇన్ ఈక్వేషన్ 1. 2లో కూడా చేయొచ్చు, 1లో చేద్దాం. కానీ మనం ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 26, ఎక్స్ ఈక్వల్ టు 26 ప్లస్ 13, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 39. ఓకే, పెద్ద నెంబర్ వచ్చి 39, చిన్న నెంబర్ వచ్చి 13. మన ఈక్వేషన్ సాటిస్ఫై అయ్యా లేదా చూడండి, వెరిఫై చేయాలి. వెరిఫై చేయకుండా వదలకూడదు. ఎక్స్ వాల్యూ 39, ఈక్వేషన్ 1లో చూడండి 39 మైనస్ 13 26 సరిపోయింది. మళ్ళీ ఎక్స్ ఈక్వల్ టు 39 ఈక్వల్ టు 3 ఇంటూ వై వాల్యూ ఎంత 3 ఇంటూ 13 39 సరిపోయింది. ఈక్వేషన్ 2 కూడా అలా వెరిఫై చేసుకోవాలి, లాస్ట్లో వదిలేయకూడదు. వదిలేస్తే మనకు ఆన్సర్ ఒకవేళ తప్పు ఎక్కడన్నా మనం మల్టిప్లికేషన్లో కానీ అడిషన్ సబ్స్ట్రాక్షన్లో ఏమైనా తప్పులు చేస్తుంటే మన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. ఎప్పుడైతే ఇలా మనం వెరిఫై చేసుకుని కన్ఫర్మ్ చేసుకుంటామో వచ్చిన ఆన్సర్స్ కరెక్ట్ అని, అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది, మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ద లార్జర్ ఆఫ్ 2 supplementary angles exceeds the smaller one by 18 degrees. ఫైండ్ దెమ్. ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లోనే ఒక ఈక్వేషన్ దాగుంది. సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏమంటే రెండు యాంగిల్స్ని యాడ్ చేస్తే దాని సమ్ వచ్చి 180 degrees అవుతుంది. అలాంటి యాంగిల్స్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అని అంటారు. ఓకే, మనం ఏం కనుక్కోవాలి, ఫైండ్ దెమ్. ఆ రెండు యాంగిల్స్ని మనం కనుక్కోవాలి. ఏదైతే కనుక్కోవాలో దాన్ని మనం వేరియబుల్స్ అనుకోవాలి. లెట్ ద 2 angles be ఎక్స్ అండ్ వై. పెద్ద యాంగిల్ని లార్జర్ అంటున్నారు కదా, లార్జర్ యాంగిల్ని ఎక్స్ అనుకుందాం, స్మాలర్ యాంగిల్ని వై అనుకుందాం. నేనేం చెప్పాను, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటి సమ్ 180 degrees అవుతుంది. సో గివెన్ ప్రాబ్లంలో ఇచ్చారు సప్లిమెంటరీ యాంగిల్స్ అని. గివెన్ దట్ అడిషన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. ఓకే, ఇది ఈక్వేషన్ 1. తర్వాత ఏమంటున్నారు, ద లార్జర్ ఆఫ్ 2 supplementary angles. లార్జర్ ఏది ఎక్స్, ఎక్సీడ్స్ ద స్మాలర్ 1 by 18 ఈక్వల్ టు వై ప్లస్ 18 degrees అంట. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 2.
ఇప్పుడు ఇక్కడ డైరెక్ట్గా ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. ఎక్స్ వాల్యూ 2 నుంచి అనుకున్నాం. సో ఎక్స్ వాల్యూ ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏమవుతుంది? ఎక్స్ ప్లస్లో వై ప్లస్ 18 degrees, ఈ డిగ్రీస్ ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, ఈక్వల్స్ టు 180. వై ఈజ్ ఈక్వల్ వై ప్లస్ ఇది జస్ట్ ఎక్స్ వాల్యూ పెట్టాము ఇక్కడ, తర్వాత వై మర్చిపోయాను చూడండి నేను, ప్లస్ వై ఈక్వల్స్ టు 180. 2y ప్లస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 180. 2y ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 18. 180 మైనస్ 18 ఏమొస్తుంది చూడండి, 10 ఇప్పుడు 2 7లో 1 పెడితే 6 162. 2y ఈజ్ ఈక్వల్స్ టు 162. 2 1s 2 8s సారీ 2 8s 2 1s. y ఈజ్ ఈక్వల్స్ టు 81 డిగ్రీస్ ఇక్కడ రాయండి. ఓకే, y అనేది స్మాలర్ యాంగిల్ అనుకున్నాము, అది వచ్చి 81 degrees. ఏం చేయాలి? దీన్ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. నా సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1 ఏమది? x ప్లస్ 81 ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. x ఈజ్ ఈక్వల్స్ టు 180 మైనస్ 81. ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు, లాస్ట్లో రాస్తే సరిపోతుంది. 180 మైనస్ 81 ఏమవుతుంది చూడండి, 180 మైనస్ 81 99 degrees. x ఈజ్ ఈక్వల్స్ టు 99 degrees. ఇక్కడ రాయాలి, ఆన్సర్లో రాయండి చివరిగా. సో నౌ ద యాంగిల్స్ ఆర్ 99 degree అండ్ 81 degree. ఇలా రాయండి లాస్ట్లో. ఓకే, 81 అండ్ 99. తర్వాత వెరిఫై కూడా చేసుకోండి. 98 ప్లస్ 99 ప్లస్ 81 చేయండి, ఏమవుతుంది? 180 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత? 99. 99 ఈక్వల్ టు 81 ప్లస్ 18 సరిపోతుంది. ఓకే, ఎలా వెరిఫై చేసుకోవాలి లాస్ట్లో, అప్పుడే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ద కోచ్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ బైస్ 7 balls and 7 bats and 6 balls for 3,800 rupees. Later she buys 3 bats and 5 balls for 1,750 rupees. Find the cost of each bat and each ball. అంటే ఏముందంట, ఒక కోచ్ ఉందంట, ఆమె ఫస్ట్ 7 బ్యాట్స్ 6 balls కొనింది 3,800కి. ఆ తర్వాత 3 bats అండ్ 5 balls కొనింది 1,750కి. ఒక బ్యాట్ బాల్ ఎంత కాస్ట్ అని అడుగుతున్నారు. సో దేనైతే కనుక్కోవాలో దాన్ని వేరియబుల్స్లా కనుక్కోవాలి. సో లెట్ కాస్ట్ ఆఫ్ 1 bat ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. లెట్ ద కాస్ట్ ఆఫ్ 1 ball ఈక్వల్స్ టు వై అని అనుకుందాం. తర్వాత ఏమిచ్చారు? గివెన్ దట్, ఇక్కడ జస్ట్ నెంబర్స్ పెద్దగా వస్తాయి ఎందుకంటే 3,800 1,750 ఉంది కాబట్టి. కానీ మనం సాల్వ్ చేసే మెథడ్ అయితే సేమ్. ఫస్ట్ ఏమంటున్నారు? ద కోచ్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్ బై 7 bats ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ 6 balls 6y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంట? 3,800. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ 3 bats 3x ప్లస్ 5 balls 5y ఈక్వల్ టు 1,750. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఇప్పుడు మనం ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఎక్స్ కనుక్కొని వేరే దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం నార్మల్గా తీసుకుని 1 తీసుకుందాం. 7x ఈజ్ ఈక్వల్స్ టు 3,800 మైనస్ 6y. x ఈజ్ ఈక్వల్స్ టు 3,800 మైనస్ 6y by 7. Now substitute x value in ఈక్వేషన్ 2. మనం 1 నుంచి కదా కనుక్కునేది వాల్యూ, సో 2లో సబ్స్టిట్యూట్ చేయాలి. 3 into 3,800 minus 6y by 7. 3x plus 5y
ఈజ్ ఈక్వల్స్ టు 1750. ఓకే, దీన్ని ఎల్సిఎం తీద్దాం 7తో. దీన్ని మల్టిప్లై కూడా చేద్దాం. 3 × 3800 ఎంత అవుతుంది చూడండి. 3800 × 3 0 0 3 24 11 11400 మైనస్ 6 3s 18y ప్లస్ మనం ఎల్సిఎం తీసుకున్నాం. ఇక్కడ దీనికైతే 7 ఉంది, 7 1s ఇక్కడ 1 ఉంది కాబట్టి 7 5s 35, y ఈజ్ ఈక్వల్స్ టు 1750. తర్వాత -18 + 35. 35 - 18 ఎంత వస్తుంది చూడండి. 35 - 18 ఇలా పెట్టిపోతే 2 7 2 1 పోతే 1. సో 17y ఇక్కడ 11400 అట్లే పెడదాం ఈక్వల్స్ టు 1750 × 7. ఇక్కడ పక్కన సాల్వ్ చేసుకుని ఇక్కడే చేద్దాం ఉండండి. ఓకే, 17y ఈక్వల్స్ టు 1750 × 7 మైనస్ 11400. 1750 × 7 చూడండి ఎంత అవుతుందో. 1750 × 7 0 7 5s 35 7 7s 49 అంటే 9 52 7 1 7 12 12250. 17y ఈజ్ ఈక్వల్స్ టు 12250 మైనస్ 11400 ఎంత అవుతుంది చూడండి. 12250 నుంచి 11400 తీస్తే 0 5 10లో 4 పోతే 6 8 850. ఓకే, ఇంత 850. 17y ఈక్వల్ టు లైన్ వేసుకుందాం. 17y ఈజ్ ఈక్వల్స్ టు 850. y ఈజ్ ఈక్వల్స్ టు 850/17. 17 1s 17 5s 0s, సో 50. y వాల్యూ ఏమనుకున్నాము, కాస్ట్ ఆఫ్ ద బాల్. y ఈజ్ ఈక్వల్స్ టు 50 రూపీస్. బాల్ వచ్చి 50 రూపీస్ అంట. ఇప్పుడు మన కాస్ట్ ఆఫ్ ద బ్యాట్ కావాలంటే y తీసుకెళ్ళి ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఇన్ 1 చేద్దాం. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. 7x ప్లస్ 6 × y 50. y వాల్యూ 50 ఈజ్ ఈక్వల్స్ టు 3800. 3800. 7x ప్లస్ 6 5s 30 0 అట్లే ఉంటుంది. 7x ఈక్వల్స్ టు 3800 మైనస్ 300. 7x ఈక్వల్స్ టు 3500. 7 1s నేను ఇక్కడే క్యాన్సిల్ చేస్తున్నాను, లేదు నాకు క్లియర్గా కావాలంటే ఇది తీసుకు బయట 7 చేయండి. 7 1 7500. సో x ఈజ్ ఈక్వల్స్ టు 500. మనం ఎక్స్ని ఏమనుకున్నాము, కాస్ట్ ఆఫ్ ద బాల్. సో నౌ కాస్ట్ ఆఫ్ ద బ్యాట్, సారీ ఇది ఎక్స్ వచ్చి కాస్ట్ ఆఫ్ ద బ్యాట్. కాస్ట్ ఆఫ్ 1 బ్యాట్ ఈజ్ ఇంత 500 రూపీస్. దెన్ కాస్ట్ ఆఫ్ 1 బాల్, 1నే రాయండి ఎందుకు జస్ట్ బ్యాట్ అని. 1 బ్యాట్ 1 బాల్ ఈజ్ ఎంత వచ్చింది 50. మీరు వెరిఫై చేసుకోండి. ఓకే, నేను చేయట్లేదు, దీంట్లో నేను చేయట్లేదు. దాంట్లో ఆ వాల్యూస్ తీసుకెళ్ళి అట్లీస్ట్ ఏదన్నా ఒక్క దాంట్లో అన్న పెట్టి ఆ వాల్యూ కరెక్ట్గా సాటిస్ఫై అవుతుందా లేదా అని వెరిఫై చేసుకోవాలి. అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చినట్టు. లేదంటే అది సాటిస్ఫై అవ్వట్లేదంటే మనం ఎక్కడో మల్టిప్లికేషన్లో అడిషన్లో ఎక్కడో తప్పులు చేసామని మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ద ట్యాక్సీ చార్జెస్ ఇన్ ఏ సిటీ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ ఛార్జ్ టుగెదర్ విత్ ద ఛార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. ఫస్ట్ క్వశ్చన్ బాగా చదవండి, ఒక్కొక్క లైన్ బాగా చదవాలి. ఏమంటున్నారు, ద ట్యాక్సీ ఛార్జెస్ ఇన్ ఏ సిటీ. ఒక సిటీలో ట్యాక్సీ ఛార్జెస్ ఎలా ఉన్నాయంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ఛార్జ్ టుగెదర్ విత్, అంటే ఒక ఫిక్స్డ్ ఛార్జ్ ఉందంట. ఏదది, ఒకటి ఫిక్స్ ఛార్జ్ ఎక్స్ అనుకుందాము, టుగెదర్ విత్ ద ఛార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. ఇంకొక ఛార్జ్ ఉంది, అది ఏం ఛార్జ్, ఛార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్, అంటే ఇంత డిస్టెన్స్కి ఇంత మనీ అని
డిస్టెన్స్ మీద డిపెండ్ అయ్యి ఒక ఛార్జ్ ఉంది, ఫిక్స్డ్ ఛార్జ్ ఒకటి ఉంది. ఫిక్స్డ్ ఛార్జ్ అంటే జస్ట్ మీరు ఆ ట్యాక్సీ స్టార్ట్ చేసి కొంత దూరం వెళ్ళినా కూడా ఆ ఫిక్స్డ్ ఛార్జ్ ఇవ్వాల్సిందే. ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది, ప్లస్ ఎంత మీరు డిస్టెన్స్ కవర్ చేశారో ఆ ఛార్జ్, రెండు ఉన్నాయి. ఓకే, అది చెప్తున్నారు. ఫస్ట్ ఏమి, ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్ ద ఛార్జ్ పేడ్ ఈజ్ 105, అంటే 10 కిలోమీటర్స్కి 105 రూపీస్ పే చేశారంట. అండ్ ఫర్ ఏ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ ద ఛార్జ్ పేడ్ ఈజ్ 155 రూపీస్. 15 కిలోమీటర్స్కి 155 పే చేశారు. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ ద ఛార్జెస్ పర్ కిలోమీటర్? హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యాస్ టు పే ఫర్ ట్రావెలింగ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్? అంటే ఏమంటున్నారంటే ఫస్ట్ మనము వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ ఛార్జెస్ పర్ కిలోమీటర్ అవి కనుక్కోవాలి. తర్వాత ఏం చేయాలి, కనుక్కున్న తర్వాత హౌ మచ్ డస్ ఏ పర్సన్, ఒక పర్సను 25 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే అతనికి ఎంత ఛార్జ్ అవుతుంది అని అడుగుతున్నారు. అవి 3 కనుక్కోవాలి. సో నేనేం చెప్పాను, ఏదైతే కనుక్కోవాలో దాన్ని ఒక వేరియబుల్గా కనుక్కోవాలి. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్ అండ్ ఛార్జ్ పర్ కిలోమీటర్? సో లెట్ ద ఫిక్స్డ్ ఛార్జ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం. తర్వాత ఛార్జ్ పర్ కిలోమీటర్ని వై అనుకుందాం. ఓకే, నౌ గివెన్ దట్ ఏమి ఇచ్చారు, గివెన్ దట్ సెకండ్ లైన్ చూడండి, ఫర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 కిలోమీటర్స్కి అంటే 10 కిలోమీటర్స్కి ఎంత ఉంటుంది ఛార్జ్? మనం దీంట్లో రాస్తే ఒకటి ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది ఎక్స్, ప్లస్ డిస్టెన్స్ కవర్డ్ కూడా 10 కిలోమీటర్స్, 1 కిలోమీటర్కి ఎంత కాస్ట్ వై, ఈక్వల్స్ టు ఎంత అంట 105. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మన నెక్స్ట్ సెంటెన్స్, ఫర్ ఎ జర్నీ ఆఫ్ 15 కిలోమీటర్స్ జర్నీకి 155 అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది, ప్లస్ 15 కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్ పర్ ఛార్జ్ ఈక్వల్స్ టు ఎంతంట 155. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు దీని నుంచి మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూస్ చేయాలి, వాళ్ళు చెప్పారు కాబట్టి. ఒక ఈక్వేషన్ నుంచి ఎక్స్ తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్ టు 105 మైనస్ 10y. దీన్ని తీసుకెళ్ళి మనం 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ x ఇన్ ఈక్వేషన్ 2. ఎక్స్ వాల్యూ ఎంత, ఎక్స్ ప్లస్ 15y, ఎక్స్లో ప్లేస్లో ఇది పెట్టాలి. 105 మైనస్ 10y ఈజ్ ఈక్వల్ టు కదా, ఎక్స్ వాల్యూని ఇది జస్ట్ ప్లస్ 15y ఈక్వల్స్ టు 155. 105ని అటు సైడ్ పంపిద్దాం. ఇక్కడ -10 ప్లస్ 15 అంటే 5y ఈక్వల్స్ టు 155 మైనస్ 105 y. 5y ఈక్వల్స్ టు ఎంత 50. y ఈక్వల్స్ టు 50/5. 5 1s 5 10s. y ఈజ్ ఈక్వల్స్ టు 10. అంటే 1 కిలోమీటర్కి 10 రూపీస్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం y కనుక్కున్నాం, x కనుక్కోవాలి. x కనుక్కోవాలంటే 1 or 2లో y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. Substitute y value in equation 1. X plus 10y is equals to 105. ఇది ఈక్వేషన్ 1. దీంట్లో x కనుక్కోవాలి. x ప్లస్ 10 ఇంటూ y వాల్యూ ఎంత వచ్చింది 10 is equals to 105. x plus 100 equal to 105. x equals to 105 minus 100. x is equals to 5 rupees. ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చి 5 రూపీస్ ఖచ్చితంగా ఇవ్వాలి. తర్వాత మీరు ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తే అన్ని 10s ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారు, ఇది అనుకున్నాం. వాట్ ఆర్ ద ఫిక్స్డ్ ఛార్జెస్? ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చి 5, ఛార్జ్ పర్ కిలోమీటర్ వచ్చి 10 రాసేద్దాం. ఫిక్స్డ్ ఛార్జ్ ఈజ్ 5 రూపీస్. చార్జ్ పర్ కిలోమీటర్ ఈజ్ 10 రూపీస్. తర్వాత ఏం కనుక్కోవాలి, హౌ మచ్ డస్ ఏ పర్సన్ హ్యాస్ టు పే ఫర్ ఏ ట్రావెలింగ్ డిస్టెన్స్ ఆఫ్ 25 కిలోమీటర్స్. కాస్ట్ ఫర్ ట్రావెలింగ్ 25 కిలోమీటర్స్ ఏమవుతుంది, ఫిక్స్డ్ ఛార్జ్ ఒకటి ఇవ్వాలి, ప్లస్ ఎన్ని కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ పర్ ఛార్జ్ ఇంటూ ఇది అంత మనీ ఆ పర్సన్ పే చేయాలి. ఎక్స్ ఎంత 5 ప్లస్ 25 ఇంటూ ఫిక్స్డ్ ఛార్జ్ వచ్చి పర్ కిలోమీటర్ ఛార్జ్ వచ్చి 10. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్లస్ 250 రూపీస్.
పర్సన్ హ్యాస్ టు పే 255 రూపీస్ ఫర్ ట్రావెలింగ్ 25 కిలోమీటర్స్. అలా సెంటెన్స్లో కూడా రాయొచ్చు, ఇలా రాసినా కూడా సరిపోతుంది. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని బాగా చదవాలి, చదివి అర్థం చేసుకొని తర్వాత కొంచెం అర్థం చేసుకొని చేయాలి. జస్ట్ హరివరిలో ఏదంటే అది చేస్తే కరెక్ట్గా రాదు. కావాలంటే ఆ వాల్యూస్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసుకొని మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈక్వేషన్స్ సాటిస్ఫై అవ్వాలి, అప్పుడే మీకు వచ్చింది కరెక్ట్ వాల్యూస్. లేదంటే మీరు చూసుకోవాలి ఎక్కడ తప్పు చేశారు, అది సాటిస్ఫై అవ్వట్లేదంటే. ఓకే స్టూడెంట్స్, మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ఎ ఫ్రాక్షన్ బికమ్స్ 9/11 if 2 is added to both the numerator and denominator. If 3 is added to both the numerator and denominator, it becomes 5/6. Find the fraction. అంటే ఏమంటున్నారు, ఒక ఫ్రాక్షన్ అంటే ఏ ఫామ్లో ఉంటుంది, 1/2, 3/6 అలా బై ఫామ్లో, ఇలా న్యూమరేటర్ ఉండాలి, డెనామినేటర్ ఉండాలి, దాన్ని ఫ్రాక్షన్ అని అంటారు. అలా ఒక ఫ్రాక్షన్ ఉందంట. ఆ ఫ్రాక్షన్కి 2 యాడ్ చేస్తే న్యూమరేటర్ డెనామినేటర్ 9/11 అవుతుంది. అదే 3 యాడ్ చేస్తే ఏమవుతుంది, 5/6 అవుతుంది. ఆ ఫ్రాక్షన్ ఏమి అని కనుక్కోండి అంటున్నారు. సో మనం ఏమైంది కనుక్కోవాలి, దాన్ని వేరియబుల్స్ మామూలుగా ఎక్స్ వై ఏదంటే ఒక్కటి కాబట్టి, ఇక ఫ్రాక్షన్ కాబట్టి బైలో అనుకోవాలి, ఎక్స్ వై, ఎక్స్ డివైడెడ్ బై వై అని. సో లెట్ ద ఫ్రాక్షన్ బి ఎక్స్ డివైడెడ్ బై వై అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏమంట, 2 యాడ్ చేస్తే న్యూమరేటర్కి డినామినేటర్కి గివెన్ ఏమిచ్చారు, గివెన్ దట్ న్యూమరేటర్ ఏమి ఎక్స్, దానికి ఏం యాడ్ చేయాలి, +2, తర్వాత డినామినేటర్ కూడా +2, వై +2 ఎంతంట, ఈక్వల్ టు 9/11. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇంకోటి ఏమి 3, సిమిలర్గా 3 న్యూమరేటర్కి డినామినేటర్కి యాడ్ చేయాలి. 3x + 3 డివైడెడ్ బై y + 3 ఈక్వల్స్ టు ఎంత అవుతుందంట, 5/6. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయాలంటే ఇలా మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా ఇలా మల్టిప్లై చేయాలి. అలా మీరు ఇంటర్లో అనుకుంటారు, ఇలా క్రాస్గా మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 1ని సాల్వ్ చేద్దాం. ఏమవుతుంది, 11 × x + 2 అంటే 11ని దీంతో, దీన్ని దీంతో, దీన్ని దీంతో. ఓకే, ఈక్వల్స్ టు 9 × y + 2, 11x + 22 ఈక్వల్ టు 9y + 18. 11x - 9y, 9y సైడ్ తెచ్చుకుందాం. 18 - 22 కాన్స్టెంట్ అట్ సైడ్ పంపించేద్దాం. 11x - 9y ఈజ్ ఈక్వల్స్ టు -22, 18 అంటే -4. ఇది ఒక ఈక్వేషన్ నెంబర్ 3. సిమిలర్గా ఇప్పుడు దీన్ని కూడా సాల్వ్ చేద్దాం. ఏదది, x + 3 మల్టిప్లై చేయాలని కదా, ఇంటూ 6 ఈక్వల్స్ టు 5 × y + 3 ఏమవుతుంది, 6x + 6 3 is 18 ఈక్వల్ టు 5y + 5 3 is 15. 6x - 5y ఈక్వల్ టు 15 - 18. 6x - 5y ఈక్వల్స్ టు -3. ఇదేమి, ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఇది సాల్వ్ చేసిన ఈక్వేషన్ నుంచి ఏదో ఒక ఈక్వేషన్ నుంచి ఎక్స్ కనుక్కొని వేరే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. మనం 3 నుంచి తీసుకుందాం. 11x - 9y ఈజ్ ఈక్వల్స్ టు -4. దీని నుంచి ఎక్స్ కనుక్కుందాం. ఏమవుతుంది, 11x ఈక్వల్స్ టు -4 + 9y. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9y - 4 డివైడెడ్ బై 11. నౌ substitute x in ఈక్వేషన్ 3 నుంచి కనుక్కున్నాం. సో 4లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 4 ఏమది, 6, x వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 9y - 4/11 -5y ఈజ్ ఈక్వల్స్ టు -3. ఈ 6ని మల్టిప్లై చేద్దాం. 6 9s 54, y -6 4s 24 డివైడెడ్ బై 11 -5y ఈక్వల్స్ టు -3. దీన్ని ఎల్సిఎం తీసుకుందాం. 11 ఎల్సిఎం తీస్తే 54y - 24 మైనస్ ఇక్కడ 1 ఉంటుంది, 1 × 11 11, 11 5 55, y is equals to -3. -55 + 54 -y -24 is equals to -3. ఇది లెఫ్ట్ సైడ్లో డివైడ్ చేస్తుంది, రైట్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది.
-3 into 11 -33 minus y equals to -33 plus 24 minus y equals to 33లో 33 24 పోతే ఎంత వస్తుంది 9. ఓకే -9 minus cancel y equals to 9. ఇప్పుడు ఈ y వాల్యూ y అంటే ఏమనుకున్నాం డినామినేటర్ అది. ఓకే మనం ఇప్పుడు ఈ y వాల్యూని తీసుకెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. 3లో కానీ 4లో కానీ మీ ఇష్టము. నేను 3లోనే సబ్స్టిట్యూట్ చేస్తాను. సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 3. 11 into x minus 9 into y value 9 equals to -4. 11x minus 9 81 is equals to -4. 11x equals to -4 plus 81. 11x equals to -4. 81లో 4 పోతే 77. x equals to 77 by 11. 11 ones 11 sevens. x is equals to 7. సో మనకు x వచ్చేసింది, x ఈక్వల్ టు 7, y వచ్చేసింది. నా ఏం కనుక్కోవాలి మనం ఫైనల్గా ఫ్రాక్షన్ కనుక్కోవాలి. జస్ట్ XY వాల్యూస్ అట్లే పెట్టి వదిలేయకూడదు. ఫైన్ ఫ్రాక్షన్ అన్నారు. సో ద రిక్వైర్డ్ ఫ్రాక్షన్ ఈజ్ x by y. x ఎంత 7, y వాల్యూ 9. 7 by 9 is the required fraction. ఓకే స్టూడెంట్స్, సో ఫస్ట్ మీరు ఇచ్చిన ప్రాబ్లమ్ని వర్డ్ ప్రాబ్లమ్స్ ఇస్తే ఒక 2-3 సార్లు చదివి బాగా అర్థం చేసుకొని సాల్వ్ చేయండి. తర్వాత ఈ వాల్యూస్ని తర్వాత ఈ ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేసి కూడా చూడండి. సబ్స్టిట్యూట్ చేసి అవి సాటిస్ఫై అవ్వాలి. సాటిస్ఫై అవుతున్నాయా లేదా చూడండి. సాటిస్ఫై అవ్వకపోతే జస్ట్ కొంచెం పాస్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్గా ఫస్ట్ నుంచి చూడండి ఎక్కడ తప్పు చేశారు, అడిషన్లో సబ్స్ట్రాక్షన్లో ఏం చేశారు అని. ఓకే స్టూడెంట్స్, మనకు ఈ ప్రాబ్లంలో లాస్ట్ బిట్ ఏమంటే 5 years hence the age of Jacob will be 3 times that of his son. 5 years ago Jacob's age was 7 times that of his son. What are their present ages? అంటే జాకోబ్ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కొడుకు ఉన్నారు. ఇద్దరికి ఏజెస్ గురించి చెప్పారు. వాళ్ళ ఏజెస్ మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఏం వాట్ ఆర్ దేర్ ప్రెజెంట్ ఏజెస్, దాన్ని మనం వేరియబుల్స్గా అనుకోవాలి. లెట్ ద present age of Jacob equals to x అనుకుందాం. then the present age of his son y అనుకుందాం. ఓకే, ఇది అనుకున్నది. తర్వాత ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు, గివెన్ దట్ 5 years hence అంటే ఫ్యూచర్లో 5 years తరువాత అని. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ XY ఉంటే 5 years గివెన్ దట్ కింద రాద్దాం. 5 years hence ద ఏజ్ ఆఫ్ జాకోబ్ ఏమవుతుంది, కరెంట్ ప్రజెంట్ ఏజ్కి +5 అవుతుంది కదా. ప్రజెంట్ ఏజ్కి x +5. సిమిలర్లీ 5 years hence the age of his son ఏజ్ కూడా +5, y +5, ఎందుకంటే 5 years యాడ్ అవుతాయి. దానికి ఏముందంటే రిలేషను, ద ఏజ్ ఆఫ్ జాకోబ్ విల్ బి 3 times దట్ ఆఫ్ హిస్ సన్. జాకోబ్ ఏజ్ ఎంత 5 years తర్వాత x +5 ఈజ్ ఈక్వల్స్ టు 3 times ఆఫ్ హిస్ సన్ ఏజ్ ఎంత y +5 ఆఫ్టర్ 5 years y +5. దీన్ని సాల్వ్ చేసుకోండి. సాల్వ్ చేద్దాం. ఫస్ట్ మనము ఇట్లే పెడదాం, తర్వాత సాల్వ్ చేద్దాం. ఇచ్చిన ఈక్వేషన్స్ ప్రాబ్లం నుంచి ఫస్ట్ రాసుకోవాలి ఆ రిలేషన్షిప్స్. తర్వాత 5 years అగో అంటే 5 years ముందు, అగో ద ఏజ్ ఆఫ్ జాకోబ్ ఏమవుతుంది 5 years ముందు ప్రజెంట్ ఏజ్ కంటే మైనస్ అవుతుంది, x -5. 5 years అగో ద ఏజ్ ఆఫ్ హిస్ సన్ ఏజ్ కూడా ప్రజెంట్ ఏజ్ కంటే -5. ఓకే, ఆ రిలేషన్షిప్ ఏమంట, జాకోబ్స్ ఏజ్ వాజ్ 7 times అంటే జాకోబ్ ఏజ్ ఎంత 5 years ముందు x -5 ఈజ్ ఈక్వల్స్ టు
7 times that of his son, y minus 5. ఓకే, దీన్ని సాల్వ్ చేయండి. ఈ రెండు ఈక్వేషన్స్ ఇంత రిలేషన్షిప్. దీన్ని ఫస్ట్ దాన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి. x plus 5 is equals to 3 into y plus 5. x plus 5 is equals to 3y plus 15. x minus 3y is equals to 15 minus 5. x minus 3y is equals to 10. ఇది ఒక ఈక్వేషన్. ఇక్కడ ముందు ఈక్వేషన్స్ అనుకోలేదు కదా, ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, x minus 3y is equals to 10. ఈక్వేషన్ దీన్ని సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ రిలేషన్ x minus 5 is equals to 7 times of y minus 5. So x minus 5 is equals to 7y minus 7 5 35. x minus 7y is equals to minus 35. ఈ మైనస్ 5 సైడ్ పోతే ప్లస్ 5. x minus 7y is equals to minus 30. ఇది సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ కనుక్కుందాం. అది తీసుకెళ్ళి నెక్స్ట్ దాంట్లో పెడదాం. ఫస్ట్ ఈక్వేషన్ నుంచి ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ ఈక్వల్స్ టు 10 minus 3y, అటు సైడ్ పోతే ప్లస్ 3y. ఓకే, ఇక్కడ ఫ్రమ్ 1 అనేది రాయండి. ఫ్రమ్ 1 ఎక్స్ ఈక్వల్స్ టు ఫ్రమ్ 1 సబ్స్టిట్యూట్ ఎక్స్ ఇన్ ఈక్వేషన్ 2. ఏమవుతుంది ఎక్స్ వాల్యూ 10 plus 3y minus 7y is equals to minus 30. Minus 7y plus 3y minus 4y is equals to minus 30. ఈ ప్లస్ స్టాండ్ సైడ్ పోతే minus 10 minus 4y is equals to minus 30 minus 10 minus 40. Minus minus cancel, 4 ones 4 tens. y is equals to 10. y అనేది ఎవరి ఏజ్, సన్ ఏజ్. సన్ ఏజ్ వచ్చి 10 అంట. దీని నుంచి మనము జాకోబ్ ఏజ్ కనుక్కోవాలి. సబ్స్టిట్యూట్ ఎలా కనుక్కుంటాం, ఈ y వాల్యూని 1 or 2 ఏదో ఒక దాంట్లో పెట్టి కనుక్కుంటాం. y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏమి, x minus 3 into y వాల్యూ 10 is equals to 10. x minus 30 equal to 10. x equal to 10 plus 30. x equal to 40. అంటే జాకోబ్ ఏజ్ ఎంత, 40 years. సో జాకోబ్ ఏజ్ రాయండి ఇక్కడ. జాకోబ్ present age is 40 years and his son age is 10 years. ఓకే స్టూడెంట్స్, అర్థమైందా? సో ఇచ్చిన ప్రాబ్లమ్ని ఫస్ట్ మనం బాగా చదివి దాని నుంచి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ రాసుకొని ఫామ్ చేసుకుని దాన్ని సాల్వ్ చేయాలి. ఇక్కడ వీళ్ళు ఎక్స్ప్లిసిట్గా చెప్పారు సబ్స్టిట్యూషన్ మెథడ్, కాబట్టి అదే మెథడ్ మనం యూస్ చేసాం. అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఆ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.